ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రముఖ నటీనటుల నుంచి క్రీడాకారుల వరకు ఇప్పటికే అనేక మందిపై ఈ వీడియోలు వచ్చాయి. కానీ తాజాగా ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీపై కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి ఓ పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ముఖాన్ని మరో మహిళకు అతికించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది తెలిసిన ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జార్జియా మెలోనీ నిందితుల నుంచి 90 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని జార్జియా మెలోనీ డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఈ డీప్ ఫేక్ వీడియోల కేసులో 2 వ్యక్తుల ప్రమేయం ఉందని తెలుసుకుని వారిని అరెస్టు చేశారు. వారిలో ఒకరికి 50 ఏళ్లు కాగా మరో నిందితుడికి 73 ఏళ్లు. అయితే ఆ వీడియో 2022 సంవత్సరానికి చెందిందని, ఆ వీడియో అమెరికా పోర్న్ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడిందని అధికారులు గుర్తించారు. ఆ వీడియో వీక్షణలు ఇప్పటి వరకు లక్షలకు చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. కానీ అప్పటికి ఆమె ప్రధానిగా లేకపోవడం విశేషం. ఈ క్రమంలోనే ఈ కేసులో మెలోనీ జూలై 2న వాంగ్మూలం ఇవ్వనున్నారు. ప్రధాని మెలోనీ డిమాండ్ చేస్తున్న పరిహారం సరైందేనని ఈ కేసులో మెలోనీ తరపున వాదిస్తున్న న్యాయవాది మరియా గ్యూలియా అన్నారు. ఈ నష్టపరిహారం డిమాండ్ ఉద్దేశం మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడమేనని చెప్పారు. ఈ పరిహారాన్ని హింసకు గురైన మహిళలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తామని వెల్లడించారు.